చక్కగా మనం ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థన ప్రారంభించి ప్రతిరోజు కూడా దేవుని పాదాలు పట్టుకుంటూ మన యొక్క వ్యక్తిగత సమస్యలు కావచ్చు, మన ప్రార్థన భారాలను బట్టి ఆయన రిజల్ట్ ఇస్తాడని, ఆయన జవాబు ఇచ్చే దేవుడిని నమ్మి మనం ఈ విధంగా ఈ ప్రార్థనలో గడపడం విధంగా అది మనకి చాలా ఆశీర్వాదకరం. అయితే ఈరోజు ఇంతవరకు కూడా మీరు నాకు తెలిసి ప్రతిరోజు ఆ యొక్క అద్భుతాల గురించి మనం వింటూ వస్తూ ఉన్నాం. యేసు ప్రభావం చేసినటువంటి ఆయన అద్భుతాల గురించి వింటూ ఉన్నాం. అయితే ఈరోజు మన ప్రార్థనలకు జవాబును పొందుకోవడానికి ఎలాంటి లక్షణాలు మనం కలిగి ఉండాలనే విషయాన్ని కొంచెం క్లుప్తంగా మీరు చెప్పాలని ఆశపడుతున్నాను. మన బైబిల్ గ్రంథం నుంచి ఒక వ్యక్తిని మనం ఉదాహరణ తీసుకున్నాం. చూడండి, దానియేలు గ్రంథము 9వ అధ్యాయం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 22వ వచనం. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి, దానియేలు, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని, నీవు బహు ప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనము చేయను ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలని ఆజ్ఞ బయలుదేరేను. మనం చూసినట్లయితే దానియేలు ఒక గొప్ప భక్తుడు. ఆయన యొక్క ప్రార్థన జవాబు ఎప్పుడు ఇచ్చిన రాయబడిందంటే, ఆయన విజ్ఞాపన ప్రారంభించినప్పుడే నేను నీకు ఈ జవాబు అందించాలని బయలుదేరానని అక్కడ చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఒక దేశాన్ని కానీ ఒక జనాంగాన్ని కానీ వాళ్ళ కాలమే మనం ఆ దేశాన్ని నిలబెట్టాలి అనుకుంటే విశ్వాసులంట మోకాల మీద నిలబడాలి, మోకాల మీద ఉండాలి అని ఒక గొప్ప భక్తుడు చెప్తూ ఉంటాడు. అంటే ప్రార్థనకు ఉన్నటువంటి శక్తి అలాంటిది అనమాట. అయితే మన ఈ మధ్య సంఘాల్లో మనకి ప్రార్థనలు ఏమి అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఇక కార్యక్రమాలన్నీ కనపడుతున్నాయి కానీ సంఘాల్లో కార్యసిద్ధి అనేది కనపడటం లేదు. అంటే అంతా కూడా సంస్థలాగా విరచముక్కున్నటువంటి అనుభవాలు మనకు కనిపిస్తున్నాయి కానీ దానివల్ల ఎటువంటి ఉపయోగమైనటువంటి అనుభవాలు మనకు కనబడుతున్నాయి. అయితే ప్రార్థించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థిస్తూ ఉండగానే జవాబు పొందిన వారు బైబిల్ గ్రంథంలో మనకు చాలా మంది కనిపిస్తుంటారు. ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువు ఆయన ప్రార్థిస్తుండగానే ఆయన ముఖం ప్రకాశించడం మనం చూస్తూ ఉంటాం. అలాగే ఏలియా ఆయన ప్రార్థిస్తుండగానే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చినట్టుగా. ఇప్పుడు మనం చూస్తే దానియేలు భక్తులు కూడా ఆయన ప్రార్థిస్తుండగానే జవాబు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ దానియేలు గ్రంథంలో మనకు 3 ప్రార్థనలు కనిపిస్తుంటాయి. 6వ అధ్యాయంలో ఒక ప్రార్థన కనిపిస్తుంది, 9వ అధ్యాయంలో ఒక ప్రార్థన కనిపిస్తుంది, మనకు 10వ అధ్యాయంలో ఒక ప్రార్థన కనిపిస్తుంది. 6వ అధ్యాయంలో ప్రార్థన ఏమంటాం అంటే ప్లీడింగ్ ప్రేయర్, అంటే ప్రతిమలాడుకున్నటువంటి ప్రార్థన అంటాం. 9వ అధ్యాయంలో ప్రార్థన ఏమంటాం అంటే పశ్చాత్తాపం చేసేటువంటి ప్రార్థన అంటాం. 10వ అధ్యాయంలో ఏంటంటే తన జనాంగం కోసం డిఫెండింగ్ ప్రేయర్, అంటే తన జనాంగాన్ని సమర్థించేటువంటి ఒక ప్రార్థన మనకు కనిపిస్తుంది. అయితే విచిత్రమైన ఈ 3 అధ్యాయాలు మనం ఇంటికి మళ్ళీ ధ్యానించండి. ప్రతి ప్రార్థనకు కూడా ఇమ్మీడియట్ గా జవాబు పొందినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఏ ప్రార్థన కూడా నిష్ఫలంగా పోలేదు. ప్రతి ప్రార్థనకు ఆయన జవాబు పొందుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. మన దేవునికి అనేకమైన పేర్లు ఉన్నాయి, అనేకమైనటువంటి పేర్లు మనం చూస్తూ ఉంటాం. ఆయనకున్నటువంటి మరొక ప్రాముఖ్యమైన పేరు చూడండి, కీర్తన గ్రంథము 65 కీర్తన 2వ వచనం చూడండి. ప్రార్థన ఆలకించువాడా. మనకు మన దేవుని ఒక గొప్ప పేరు ఏంటంటే ప్రార్థన ఆలకించేటువంటి వాడు. ఆయన మనం చేసే ప్రార్థనలు ఆయన ఆలకించే దేవుడుగా మనకు కనిపిస్తున్నాడు. మన దేవుడు ఎలాంటి వాడు అంటే ప్రార్థన ఆలకించేవాడు, మాత్రమే ఆయన ప్రార్థన ఆచరించినట్టు వాడు. ఆయన మానవుడుగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చేశాడు? ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, వేకువజాము లేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంతేకాదు ప్రార్థనని ఆజ్ఞాపించినట్టు దేవుడిగా మనకు కనిపిస్తున్నాడు. మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, మీరు శోధనలో పడుకున్నట్లు ప్రార్థన చేయండి అని ప్రార్థన ఆజ్ఞాపించిన వాడిగా మన దేవుడు మనకు కనిపిస్తున్నాడు. కాబట్టి దేవునితో మనం గడిపేటువంటి సమయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎంత సమయం మనం దేవునితో గడుపుతున్నాం అనేది దాన్ని బట్టి మనము యొక్క ప్రార్థనలకు మనం జవాబు పొందుకునే వారికి మనం ఉంటాం. ఈ దానియేలు జీవితం మనం చూసినట్లయితే ఆయన 127 సంస్థానాలకు అధిపతి. 127 సంస్థానాలకు అధిపతి. మనం ఒక చిన్న ఏదన్నా దానికి ఒక కలిగి ఉన్నామంటే, ఒక 10 మంది మనుషులతో మనం పనిచేస్తున్నామంటే మనం చాలా బిజీ అయిపోతాం. దేవునికి సమయం ఇవ్వడానికి కూడా మన దగ్గర ఉండదు. దేవునితో గడపడానికి సమయం దొరకదు. అడిగితే ఆ బిజీ ఈ బిజీ అంటే ఆయన 127 సంస్థానాలకు అధిపతిగా మనకు అంటే ఎంత బిజీగా ఉంటాడు. అయినప్పటికీ ఏ రోజు ఆయన ప్రార్థన సమయాన్ని కోల్పోలేదు. ప్రతి దినము దేవునితో గడిపేట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రార్థన అనేది మన జీవితాలకి ఒక భక్తుడు చెప్తాడు, స్టీరింగ్ లా ఉండాలి కానీ స్టెప్నీ టైర్ లా ఉండకూడదు అంటాడు. అంటే ఒక కారు వెళ్తున్నప్పుడు కారుకి ఒక స్టీరింగ్ ఉంటుంది. స్టెప్నీ టైర్ అంటే ఏదైనా పంచర్ అయితే మార్చుకోవడం కోసం ఒక టైర్, స్పేర్ టైర్ ఒకటి పెట్టుకుంటాడు. ప్రార్థన ఎలా ఉండాలంటే స్టీరింగ్ లా ఉండాలి. అంటే ఎప్పుడు స్టీరింగ్ పట్టుకుంటేనే కానీ మనం డ్రైవ్ అనేది కరెక్ట్గా చేయగలుగుతాం.
అది స్టెఫినేటర్ ఎప్పుడు వాడతాం? ఏదైనా పంచర్ పడితే మాత్రం వాడతాం. ఈ దినాల్లో ప్రార్థన ఎలా అయిపోయిందంటే ఈ విధంగా అయిపోయింది. ఏదో ఒక పంచర్ అయితే మన జీవితంలో ఏదో ఒక సమస్య వస్తే, ఏదో ఒక నొప్పి వస్తే, ఏదో ఒక ప్రాబ్లం వస్తే, ఇంట్లో ఏదో ఒక జగడం, ఏదో కొట్లాట జరిగి ఏదో ప్రాబ్లం అనేది మన కుటుంబంలో కనిపిస్తే మాత్రమే దేవుడు గుర్తొస్తాడు. అప్పుడు ప్రార్థిస్తాం, రోధిస్తాం, ఏడుస్తాం, కన్నీరు కారుస్తాం. అయితే అలా ఉండకూడదు. దేవుడు అంటున్నాడు అదొక స్టీరింగ్. మనం ఎలా పట్టుకుంటాం వెహికల్ స్టీరింగ్ ఎలా ఉంటుందో మన ప్రార్థన కూడా మనల్ని డ్రైవ్ చేస్తూ ఉండాలి. ప్రతిరోజు దేవునితో గడుపుతూ ఉండాలి. ప్రతిరోజు దేవునితో మనం మాట్లాడుతూ ఉండాలి. దానిలో జీవితంలో మనం నేర్చుకోవాల్సింది కాబట్టి ఇది ఒకటే మనకు కనిపిస్తుంది. అయితే ఆయన ఈ 9వ అధ్యాయం ఆయన చేసిన ప్రార్థనలో 7 విషయాలు మీకు చెప్పి మనం ప్రార్థనలోకి వెళ్దాం. చూడండి, దానిలో 9వ అధ్యాయం మనం చూసాం. 9వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. మొట్టమొదటిగా ఎలా దానియేలు యొక్క ప్రార్థనకు జవాబు రావడానికి కారణం ఏంటి, మన ప్రార్థనకు జవాబు పొందుకోవడానికి కారణం ఏంటి అనేది మనం పరిశీలించుకున్నాం. చూడండి, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు దానియేలు నేను యెహోవా తన ప్రవక్త ఇర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుతున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని. గ్రంథముల వలన బహువచనం అంటే అనేక గ్రంథాలు చదివాడు ఆయన. యెషయా రాసిన గ్రంథము, ఇర్మీయా రాసిన గ్రంథం చదివినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మొట్టమొదటి లక్షణం మనం చూసినట్లయితే దానిలో జీవితంలో మనకు కనపడేది ఏంటంటే గ్రహింపు. మొట్టమొదటి ఏంటంటే గ్రహింపు అనేది మనకు అనిపిస్తుంది. ఆయన ప్రార్థించడానికి ముందుగా ఆయనకి ఏముందంటే గ్రహింపు అనేది ఉంది. ఈ గ్రహింపు అనేది దేని వల్ల కలిగింది? దేవుని యొక్క వాక్యం వల్ల కలిగినటువంటి గ్రహింపుగా మనకు కనిపిస్తుంది. మనం కూడా ప్రార్థన అనేకమంది మాట్లాడుతుంటాం, అనేకమంది ప్రార్థనలు చేస్తుంటాం. అయితే దేవుని వాక్యానికి తగిన గ్రహింపు మన జీవితంలో ఉండడం లేదు. దానియేలు యొక్క జీవితంలో ఆ గ్రహింపు అనేది కనిపిస్తుంది. ఆయన గ్రహింపు కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ గ్రహింపు అనేది ఆయన జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో దేవుని వాక్యం వలన గ్రహింపు లేదు. దేవుని యొక్క వాక్యం వినాలని ఆశ కూడా మనలో లేదు. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోవాలని ఆశ కూడా మనలో లేదు. అయినా కానీ వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుడు నా మాటలు వినాలి, దేవుడు నా ప్రార్థనకి జవాబు అనుగ్రహించాలని మనము ఆశపడుతుంటాం. అయితే దానియేలు ప్రార్థించడానికి ముందు ఏం చేశాడంట? వాక్యాన్ని ధ్యానించాడు. వాక్యం లేఖనాలను చదివాడు. యెషయా, ఇర్మీయా గ్రంథాలను చదివి తెలుస్తున్నాడు. ఇదిగో యెరూషలేము ఇలా పాడుగా ఉండవలసిన 70 సంవత్సరాలు పూర్తవుతున్నాయి, దేవుడు మనకు విడుదల అవబోతున్నాడు. కాబట్టి ప్రార్థించే ముందుగా మన జీవితాల్లో ఏముండాలంటే గ్రహింపు ఉండాలి. ఒక గొప్ప భక్తుడు మహాజ్ఞాని సొలొమోను చెప్తా ఉంటాడు. చూడండి, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము. అంటే వాక్యం వినకుండా, వాక్యం చదవకుండా, వాక్యాన్ని గ్రహించుకోకుండా ప్రార్థన చేస్తే అంట హేయము అని రాయబడింది. హేయము అంటే మనకి సింపుల్గా అనిపిస్తుంది, కానీ దాన్ని పరిశీలిస్తే హేయము అంటే ఎలాంటిదంటే, మనం వెళ్తున్న దారిలో ఒక అశుద్ధం ఉందనుకోండి, ఎవరన్నా ఒక వామిటింగ్ చేసుకుంటే ఎలాంటి ఫీలింగ్ వస్తుంది? మన పక్కన ఎవరన్నా ఇట్లా ఉందంటే అంత అసహ్యం వేస్తుంది. హేయం అంటే అది దాని మీనింగ్. యేసుప్రభు దేవుడి కంట మనం దేవుని యొక్క వాక్యాన్ని వినకుండా, దేవుని మాటలకు మనం చెవినివ్వకుండా మనం చేసే ప్రార్థన ఆయనకి రోత పుట్టిస్తూ ఉందంట. మనం చేసే ప్రార్థన ఆయనకి అసహ్యాన్ని కలిగిస్తూ ఉందంట. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని వినకుండా మనం ఎంత ప్రార్థన చేసినా, మనం ఎంత మొదలుపెట్టినా, ఇన్ని విజ్ఞాపనలు చేసినా అవి ఆయన వాటిని అసహించుకుంటున్నాడని నేను చెప్పట్లేదు. సొలొమోను మహారాజు మహాజ్ఞాని అయినప్పుడు సొలొమోను మహారాజు చెప్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చదివే అలవాటు మనకుందా? దేవుని యొక్క లేఖనాలను గ్రహించుకొని, దేవుని యొక్క వాక్యాలను ధ్యానిస్తూ, వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలను గ్రహించుకొని మనం దేవునితో మాట్లాడాలి. ఒక్క మాటలో చెప్పాలి అంటే, దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇవ్వాలి అంటే, ఆయన చెవి మీ ప్రార్థనలకు ఆలకించాలంటే మొట్టమొదటిగా ఆయన నోరు నీ చెవికి చేరాలి. ఆయన మాట్లాడే మాటలు నీ చెవికి చేరాలి. అలా చేరకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా, నువ్వేం చేసినా కానీ ఉపయోగం లేదు. దానియేలు జీవితంలో మనకు కనిపిస్తున్న మొట్టమొదటి లక్షణం ఏంటంటే గ్రహింపు. ఆ గ్రహింపు అనేది దేవుని వల్ల కలిగింది. దేని వల్ల కలిగింది? వాక్యం వలన, గ్రంథముల వలన కలిగినటువంటి గ్రహింపుగా మనకు కనిపిస్తుంది. రెండో విషయం చూద్దాం. 9వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై దేవుని ఎదుట
నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని. ఇక్కడ మనం చూస్తే మనకు కనిపిస్తున్న రెండో లక్షణం ఏంటంటే తగ్గింపు. దానియేలులో మనకు కనిపిస్తున్న రెండవ లక్షణము తగ్గింపు. దానియేలు తల మీద బహుశా ఏమని ఉండొచ్చు? ఆయన 127 సంవత్సరాలకు అధిపతి. దాదాపుగా చెప్పాలంటే అప్పుడు మొత్తం ప్రపంచం అంతా కూడా పరిపాలిస్తుంది ఆ యొక్క బబులోని సామ్రాజ్యమే. సో ఆ బహుశా ఆయన తల మీద ఒక మంచి కిరీటం ఉండి ఉండొచ్చు. అది తీసేసి ఏం పెట్టుకున్నాడంట? చదువుతున్నాం ఇప్పుడు. ఏం పెట్టుకున్నాడు? తలపైన ధూళి పోసుకున్నాడు. రాజ వస్త్రాలు వేసుకుని ఉంటాడు ఆయన. రాజులు వేసుకుంటే వస్త్రాలు ఆయన వేసుకుని ఉంటాడు. అవి తీసేసి గోనె పట్ట కట్టుకున్నాడు. ప్రభు ముందు మనం తగ్గించుకునే వారిగా ఉండాలి. ప్రభు ముందు యు ఆర్ నథింగ్. బయట నువ్వు ఎంత ఇదైనా ఉండొచ్చు, ఇంకా నువ్వు మంచి స్థాయిలో ఉండొచ్చు, నువ్వు ఎంత మంచి పేరు ప్రఖ్యాతలు కలిగిన వాడైనా ఉండొచ్చు, కానీ దేవుని ఎదుట నువ్వు ఎలా ఉండాలంటే తగ్గింపు. దేవుని ఎదుట అందరూ ఒకటే. నీ గర్వము ఆయన ఎదుట పనికిరాదు. వాక్యం చెప్తా ఉంది కదా, గర్విస్తున్న ఏం చేస్తాడంట ఆయన? అహంకారమును ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించేటువంటి దేవుడు. కాబట్టి తగ్గింపు లేకుండా మన జీవితంలో ఎంత ప్రార్థన చేసినా ఉపయోగం లేదు. కొంతమంది ప్రార్థన ఎలా ఉంటాయంటే, ప్రార్థనలో అవతలను తగ్గిస్తూ ఉంటారు. వీళ్ళు ప్రార్థన చేస్తూ అయ్యా వాళ్ళ అవతల గురించి అవతలను తగ్గిస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళని అంటే ఇంకెక్కడ సమయం వాళ్ళ ఛాన్స్ దొరకదు, ప్రార్థనలోనే దొరుకుతారు. అత్త కోడలు వచ్చారంట ప్రార్థనకి. కోడలకి దొరికింది కదా ప్రార్థన చేస్తుందని అత్త గురించి ఉన్నాయి లేని అన్ని చేస్తూ ఉందంట. ఆమెని తగ్గించేసి ఆమెకున్నటువన్నీ చెప్తా. ఆ విధంగా మనల్ని మనం తగ్గించుకునే వారిగా ఉండాలి, కానీ ఇతరుల గురించి కాదు. దేవుని సన్నిధికి వచ్చి మనం ప్రార్థిస్తున్నప్పుడు మన ప్రార్థనకు జవాబు రావాలి మనం ఆశపడినట్లయితే మనకు ఉండవలసిన రెండో లక్ష్యం ఏంటంటే తగ్గింపు ఉండాలి. మన అందరికీ తెలుసు, బైబిల్లో 2 వ్యక్తులు ప్రార్థన చేయడానికి వచ్చారు దేవాలయం దగ్గరికి. ఎవరు? సొంతరి పరిసేయుడు. పరిసేయుడు అంటున్నాడు, అయ్యా అది ఉంది, ఇది ఉంది, ఇది ఇచ్చావు, అది ఇచ్చావు, ఇదిగో వీళ్ళ నేను లేను. వాడి కూడా ఎంత ఇదిగా ఉన్నాడు, వాడికి అసలు దరిద్రుడిలాగా ఉన్నాడు, నేను అలా లేదు, నేను చాలా బాగుంది. అంటే ఇతరులను తగ్గించడం. ఇందా చెప్పిన విషయం ఏంటంటే అది ఇతరులను తగ్గించేసి వీళ్ళు హెచ్చించుకుంటూ ఉన్నాడు. అది సొంతలు ఏం చేశాడంటే ఆకాశం వైపు పనులెత్తడానికి ధైర్యం చాలకంట అంత తగ్గించుకొని కన్నీరు కాలుస్తూ ఆయన ప్రార్థన చేసినట్టు ఉన్నాడంట. ఆ వాక్యం చివరి భాగంలో ఏమంటో తెలుసా? సొంతరి ప్రార్థనకు జవాబు తెచ్చుకొని వెళ్ళిపోయాడని రాయబడుతుంది. సొంతరి యొక్క ప్రార్థనను దేవుడు ఆలకించాడు. సో ఎవరి జీవితాలకు తగ్గింపు ఉండదో, ఎవరైతే వాళ్ళు తగ్గించుకుంటారో వారి యొక్క ప్రార్థనకు దేవుడు జవాబు అనుగ్రహించే దేవుడిగా మనకు కనిపిస్తున్నాడు. దానిలో జీవితంలో తగ్గింపు మనకు కనిపిస్తూ ఉంది. రాజవస్త్రాలు ధరించుకునే వ్యక్తి, రాజ కిరీటాన్ని ధరించుకునే వ్యక్తి ఎప్పుడు నిత్యం తలని బహుశా ఆ ఒలివ తైలంతో తల అభిషేకం చేసుకుంటూ ఉండవచ్చు, తల అంటుకుంటూ ఉండొచ్చు. అలాంటి వ్యక్తి తల మీద దుమ్ము పోసుకొని, ధూళి పోసుకొని, గోనె పట్ట కట్టుకొని, వస్త్రాలను చింపుకొని దేవుడికి కన్నీరు కారుస్తున్నాడు. అవసరం ఆయనకు అవసరమా? ఆయనకి ఈ ప్రార్థన చేసినప్పుడు బహుశా ఆయన వయసు 80 సంవత్సరాల వరకు ఉంటుందని అంచనా. ఆ ఏజ్ లో ఆ విధంగా తగ్గించుకుని ఆ విధంగా ప్రార్థన చేయాల్సిన అవసరం అతనికి లేదు కదా. అయితే దేవునికి ఏం చేస్తున్నాడు? తగ్గించుకొని ప్రార్థన చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 3వ లక్షణం మనం చూద్దాం. చూడండి 9వ అధ్యాయం 4వ వచనం. నేను మా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా, ప్రభువా, మహాత్యము కలిగిన భీకరుడు వగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధనను, నీ కృపను జ్ఞాపకము చేయవాడా. ఇక్కడ మనం చూస్తే 3వ విషయం ఏంటని పడుతుందంటే మనకి హెచ్చింపు. ఎవరిని? ఆయన హెచ్చించుకోవడం లేదు. ఎవరిని హెచ్చిస్తున్నాడు? దేవుణ్ణి హెచ్చిస్తున్నాడు. భీకరమైనటువంటి దేవ, మహాత్యము కలిగినటువంటి దేవ. దేవుణ్ణి మనము హెచ్చించేవారిగా ఉండాలి. దేవుణ్ణి మనము హెచ్చించేవారిగా మనం ఉండాలి. ఆయన హెచ్చించుకోవడం లేదు, కానీ ఆయన దేవుణ్ణి హెచ్చించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దానిలో ఉన్న 3వ లక్షణం ఏంటంటే హెచ్చింపు. దేవుణ్ణి హెచ్చించేవాడిగా మనకు కనిపిస్తున్నాడు. మనం సహజంగా ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తాం? ప్రేమ కలిగిన దేవా, దయ కలిగిన దేవా, కరుణ కలిగిన దేవా, కృప కలిగిన దేవా, ఇంతే కదా చేస్తాం. ఇది ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన భీకరుడు అయినటువంటి దేవ. అంటే నాణ్యానికి ఒక పక్క కాదు, 2 పక్కల చూస్తున్నాడు. ప్రభు యొక్క ఆయన మహాత్యం కలిగిన దేవ, భీకరము కలిగిన దేవ అని ఆయన హెచ్చిస్తూ ఆయన్ని 2 వైపులా ఆయన చూస్తున్నాడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడే, మరో పక్క భీకరమైనటువంటి దేవుడు. ఆ విధంగా దేవుణ్ణి మనం ఎరిగి ఆయన హెచ్చించే వారిగా మనం ఉన్నట్లయితే
మన ప్రార్థనలకు తప్పక మనము జవాబు పొందుకోగలుగుతాం. చూడండి, త్వరగా 4వ వచనం చూద్దాం. ఆయన జీవితంలో ఉన్నటువంటి 9వ అధ్యాయము 6వ వచనంలో మనకు కనిపిస్తుంది, 7వ వచనంలో కనిపిస్తుంది, 15లో కనిపిస్తుంది. చూడండి, 9వ అధ్యాయం 6వ వచనం చూడండి. నీ ఆజ్ఞలను మాని పాపులమును దుష్టులమునై చెడుతనం ముందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము, ప్రభువా నీవే నీతిమంతుడవు, మేమైతే సిగ్గుచేత ముఖ వికారం పొందిన వారము, మేము నీ మీద తిరుగుబాటు చేసి దానిని బట్టి చాలు 15వ వచనం ఒకసారి చూద్దాం. 15వ వచనంలో, ప్రభువా మా దేవా నీవు నీ బాహుబలం వలన నీ జనమును చివరి భాగంలో మేమైతే పాపము చేసి చెడు నడతలు నడిచినటువంటి వారం. 4వ విషయం ఏంటంటే ఒప్పింపు అనేది కన్ఫెషన్, పశ్చాత్తాపం. దేవుని ఎదుట అతని యొక్క పాపాలను ఒప్పుకునేవాడిగా కనిపిస్తున్నాడు. మన యొక్క పాపంలో మనం దాచిపెట్టుకొని దేవుని ఎదుట మనం ఎంత ప్రార్థన చేసినా కానీ ఆ ప్రార్థనలకు మనము జవాబు పొందలేం. నువ్వు గంటలు ప్రార్థన చేయొచ్చు, నువ్వు నెలలు కాదు సంవత్సరం అంతా ఉపవాసం ఉండొచ్చు. అయితే మనలో ఆ కన్ఫ్యూషన్ లేకుండా, పశ్చాత్తాపం అనేది లేకుండా మనం ఎంత ప్రార్థన చేసినా కానీ ఉపయోగం లేదు. దాని యొక్క జీవితంలో కనిపిస్తుంది అంటే ఒప్పింపు. ఆయన ఏమన్నా పాపం చేశాడా? అసలు మనం ఏమన్నా చేశాడంటే ఎంత ఆలోచించినాక మనకు ఏం చేస్తుంటాడు, కానీ ఏమంటున్నాడు, మేము ఏం తిరుగుబాటు చేశాడా దేవునికి? ఎవరో తన పితరులు చేసిన తిరుగుబాటుకి బాలుడుగా, యవనస్తుడిగా, ఒక బానిసగా ఆ దేశానికి కొనిరాబడ్డాడు. అయితే ఏమని ప్రార్థన చేస్తున్నాడు? పితరుల పాపాలను కూడా అనేది ఒప్పుకుంటున్నాడు. కాబట్టి ఈ కన్ఫెషన్ అనేది ఎలా ఉండాలంటే, మన యొక్క పితరుల పాపములు మన జీవితంలో నిలబడి చేయకుండా, మన వంశపారంపర్యంగా నిలబడి చేస్తున్న పాపములు, ఆ యొక్క శాపములు, ఆ యొక్క అపవిత్రత మన జీవితంలో నిలబడి చేయకుండా మనల్ని మనం ఒప్పుకునేవారుగా, దాని గురించి పశ్చాత్తాపడేవారుగా, దానికోసం ప్రభు యొక్క పాదాలు పట్టుకునేవారుగా మనము ఉండాలి. దానియేలు ఒక మంచి జీవితాన్ని జీవిస్తున్నాడు, ఒక మంచి అధికారిగా ఉన్నాడు. ఆయన ఈ విధంగా తను తగ్గించుకొని, అయ్యా నేను పాపం చేశాను. ఏం పాపం చేశాడు? ఏ పాపం చేయలే. మనం అనుకుంటాం మన జీవితాల్లో కూడా నేను అన్ని విషయాల్లో కరెక్ట్గానే ఉన్నాను, ప్రతి విషయంలో నేను అన్ని విషయాల్లో కరెక్టే, నేనేం తప్పు చేయలేదు, మా ఇంట్లో నేను అంత ఇదంటే అంత ఇదని అనుకుంటాను. అయితే దానియేలు మన పితరుల పాపాలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మన వంశపారంపర్యంగా వచ్చిన పాపములు, ఎప్పుడో తన పితరులు చేసిన తిరుగుబాటుకు వచ్చినట్టు ప్రతిఫలాన్ని జ్ఞాపకం చేసుకున్న, అయ్యా మేము తిరుగుబాటు చేసిన వాళ్ళం ప్రభావ, మేము పాపం చేసిన వాళ్ళం ప్రభావ, మమ్మల్ని క్షమించండి ఆయన ఒప్పుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన ప్రార్థనలకు జవాబు రావాలి అంటే 4వ విషయం ఏంటంటే ఒప్పింపు అనేది ఉండాలి. ఇప్పుడు 4 విషయాలు చూసుకున్నాం. మొట్టమొదటిది గ్రహింపు ఉండాలి. గ్రహింపు అనేది దేని బట్టి రావాలి? దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఆ గ్రహింపు అనేది రావాలి. 2వ విషయాన్ని చూసుకున్నాం, తగ్గింపు అనేది ఉండాలి. 3వ విషయం చూసుకున్నాం, హెచ్చింపు, ఎవరిని? దేవుణ్ణి హెచ్చించాలి. 4వ విషయాన్ని చూసుకున్నాం, ఒప్పింపు అనేది ఆ పశ్చాత్తాపం, కన్ఫెషన్ అనేది మన జీవితంలో కనపడాలి. 5వ విషయాన్ని చూద్దాం. చూడండి, 9వ అధ్యాయం 17వ వచనం. ఇప్పుడైతే మా దేవ దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభువు చిత్తానుసారముగా దూరమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీదికి నీ ముఖ ప్రకాశము రాని. ఇక్కడ చూస్తే ఇంకా 18, 19 ప్రార్థన ఎన్ని వచనాలు కనిపిస్తుందంటే 17, 18, 19. ఇది ఏంటంటే విన్నవింపు, దానియేలు చేస్తున్నట్టు విన్నవింపు. ఈ యొక్క 3 వచనాల ప్రార్థనకి సిద్ధపాటు ఎన్ని వచనాలు ఉందండి? మొదటి వచనం నుంచి 16వ వచనం వరకు సిద్ధపాటు అనేది కనిపిస్తూ ఉంది. ఈ సిద్ధపాటు అనేది లేకుండా మనం ఎంత విన్నవించినా, ఎంత ప్రార్థన చేసినా ఉపయోగం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక ఫోటో దిగాలనుకోండి, ఫోటో ఎంతసేపు పడుతుంది? ఫోటో తీయడం ఎంతసేపు పడుతుంది? సెకండ్. తీసి నొక్కితే ఫోటో వస్తుంది. కానీ ఫోటోకి సిద్ధపడాలంటే ఎంతసేపు చేస్తారు? నేను చెప్పిన బహుశా జెంట్స్ అయితే ఒక 5 minutes, మేబీ 10 minutes రెడీ వస్తారేమో. ఇంక స్త్రీలు అయితే నేను చెప్పాల్సిన పనులు, ఒక ఫోటో దిగాలంటే అంత మ్యాచింగ్, కింద నుంచి పైదాకా అన్ని మ్యాచింగ్, అలాగే ఇంకోటి అలా దిగాలి, ఇలా దిగాలి, పిల్లల్ని పెట్టుకుని దిగాలి. అసలు ఇన్ని ఇప్పుడే మ్యారేజ్ నుంచి వచ్చారు, అక్కడ ఒక స్త్రీ చేసిన హంగామా మామూలు హంగామా కాదు. ఫోటో దిగడానికి బాబా
అంటే ఒక ఫోటో తీసేది ఒక సెకండే, దానికి సిద్ధపాటు ఎంత ఉంటుంది? అందరిని పక్కకు వేసి నిలబెట్టి తీసి ఫోటోలు తీయడానికి ఎంతో సిద్ధపాటు. ఆఫ్టర్ ఆల్ ఒక ఫోటోకి అంత సిద్ధపాటు ఉంటే ప్రార్థనకి ఎంత సిద్ధపాటు ఉండాలండి? నువ్వు దేవుని దగ్గర మొదలుపెట్టుకోవడానికి, దేవుని దగ్గర నీ విన్నపాలు తెలియజేయడానికి, దేవుని ఇంకా అయ్యా ఇదిగో నా పరిస్థితికి జవాబు ఇవ్వని ప్రార్థన చేయడానికి ఇంకెంత సిద్ధపడాలి మనం? దానిలో ఆ విధంగా సిద్ధపడ్డాడు. దానిలో ఆ విధంగా ఈ 4 విషయాలు సిద్ధపడ్డాడు. గ్రహింపు కలిగి ఉన్నాడు, తగ్గింపు కలిగి ఉన్నాడు, ఆయన దేవుని హెచ్చించేవాడిగా ఉన్నాడు, ఆయన యొక్క కన్ఫెషన్ పశ్చాత్తాపం కలిగి ఒప్పింపు జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఆ తర్వాత విన్నపింపు అనేది మనకు కనిపిస్తుంది, ప్రార్థన అనేది మనకు కనిపిస్తుంది. ఈ దినాల్లో ఈ సిద్ధపాటు అనేది లేకుండా ఏదో ప్రార్థన చేసేయాలి, ఈ సిద్ధపాటు అనేది లేకుండా దేవుని దగ్గర ఏదో మనం మొరపెట్టేయాలి, వెంటనే ప్రార్థించగానే మళ్ళీ జవాబు రావాలని ఆశపడుతుంటాం. అయితే అంతా నో యూస్, నో రిజల్ట్, ఏముండదు. నిజంగా నీ జీవితంలో ప్రార్థనకి జవాబు చూడాలంటే, ఎందుకు దానియేలు బహుప్రియుడు అయ్యా నువ్వు ప్రార్థన మొదలు పెట్టిన వెంటనే నీకు జవాబు ఇవ్వడం కోసం నేను బయలుదేరని దేవుడితో చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఈ లక్షణాలన్నీ కలిగి ఉన్నాడు. ఈ విధంగా ఆయన విన్నవింపు చేస్తున్నాడు కాబట్టి ఆయనకు వచ్చిన రిజల్ట్ చూడండి. 6వ విషయం 9వ అధ్యాయం 21వ వచనంలో 9:21 నేను ఇలాగున మాటలాడుచు ప్రార్థన చేయుచు ఉండగా మొదట నేను దర్శనం ముందు చూసిన అతి ప్రకాశమానుడైన గాబ్రియేలును నన్ను ముచ్చని. ఇక్కడ మనకు కనిపిస్తుంది ఆయన ప్రార్థనకు అంగీకరింపు కనిపిస్తుంది. ఆయన ప్రార్థనకు అంగీకరింపు అంటే ఇంత సిద్ధపాటు కలిగి విన్నవించుకున్న తర్వాత, ఇంత సిద్ధపాటుతో ప్రార్థన చేసిన తర్వాత ఆయన ప్రార్థనకు అంగీకరింపు అనేది మనకు కనిపిస్తుంది. అలాగే 23వ వచనం మనం చూసినట్లయితే ఆఖరి విషయం ఆయన జీవితంలో కలిగినటువంటి 23వ వచనం చూడండి. మనం చదువుకుంది, నీవు బహుప్రియుడు గనుక నీవు విజ్ఞాపనం చేయని ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరిని. ఇక్కడ చూసినట్లయితే ఆఖరిగా ఆయనకి ఆదరింపు అనేది కనిపిస్తాం. ఆదరింపు అనేది ఆయన ప్రార్థనకు దేవుడు ఇచ్చిన ఒక ఆదరింపు, నువ్వు నాకు బహుప్రియుడు అయ్యా అని ఒక ఆదరింపు అనేది మనకు కనిపిస్తుంది. ఈరోజు 40 దినాలు ఉపవాసం మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సమస్య ఏదైనా ఉండొచ్చు, దేవునికి అసాధ్యమైందంటే ఏది లేదు. ఈ 40 దినాల్లో ఈ కొన్ని దినాలుగా మనము అనేకమైన అద్భుతాలు వింటూ ఉన్నాం. ప్రతి ఒక్క అద్భుతంలో దేవుడికి అసాధ్యమైందంటూ ఏదీ లేదు. అది ఎలాంటి సమస్య అయినా సరే, మనం విన్న బహుశా కుష్ఠరోగి గురించి మనం విన్నప్పుడు, ఆయన కుష్ఠరోగి స్వస్థపరచబడినప్పుడు ఆయనకు అసాధ్యమైందంటూ ఏదీ లేదు. ఆయన మాట వలన స్వస్థపరిచే దేవుడు. ఆయన ఏ విధంగానైనా స్వస్థపరిచేది. ఎలాంటి రోగాన్ని కలిగి ఉన్నా, ఎలాంటి పాప జీవితంలో మనం ఉన్నా, ఆ యొక్క జ్వరాన్ని పోల్చి చెప్పినప్పుడు కానీ, పాపపు జ్వరాన్ని మనం పోల్చి చూసినప్పుడు, అది ఎలాంటి జ్వరం మన జీవితంలో కలిగి ఉన్నా కానీ, అది ఇంట్లో సమస్యలు కావచ్చు, ఇంకొక జ్వరం ఎలాంటిదైనా కానీ దేవుడు పోగొట్టే దేవుడు మనం వింటూ వస్తూ ఉన్నాం. కాబట్టి అయితే ఈరోజు ఆ ప్రార్థనలకు జవాబు రావాలి అంటే ఈ సిద్ధపాటు అనేది కంపల్సరీ ఉండాలి. ఈ సిద్ధపాటు అనేది లేకుండా ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని గంటలు మొదలుపెట్టినా, ఎన్ని ఉపవాసాలు ఉన్నా, రోజంతా తినకుండా ఉన్నా కానీ ఉపయోగం లేదు. దానియేలు కలిగినటువంటి 7 లక్షణాలు, ఈ యొక్క లక్షణాలన్నీ కలిగి ఉన్నాడు కాబట్టి, సరైనటువంటి సిద్ధపాటు ప్రార్థన కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన ప్రార్థనకు జవాబు వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. ప్రార్థించిన వెంటనే ప్రార్థిస్తూ ఉండగానే జవాబు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి ఆ యొక్క 7 విషయాలు మనం ఒక్కసారి రివైజ్ చేసుకుని ముగించుకుందాం. మొట్టమొదటి దానియేలు కలిగి ఉండేది గ్రహింపు కలిగి ఉన్నాడు. ఆ గ్రహింపు అనేది దేవుని యొక్క వాక్యాన్ని బట్టి కలిగి మనం చూసుకున్న సామెతల గ్రంథంలో ఆయన ఏం చెప్తున్నాడంటే, ధర్మశాస్త్రానికి చెవినివ్వకుండా, ధర్మశాస్త్రాన్ని ఇవ్వకుండా ప్రార్థన చేస్తే హేయం అంటున్నాడు, రోత, అది నాకు అసహ్యం అంటున్నాడు. దేవుని యొక్క వాక్యానికి లోపడకుండా, దేవుని యొక్క ఆజ్ఞలకు లోపడకుండా, దేవుని వాక్యాన్ని ధ్యానించే లక్షణం లేకుండా మనం ఎంత ప్రార్థన చేసినా ఆయన రోత పుట్టిస్తుందంట. ఆయనకి అది హేయం, ఆయనకి అసహ్యం కలిగిస్తుందంట. రెండవది ఆయన జీవితంలో తగ్గింపు మనం చూస్తూ ఉన్నాం. ఒక రాజు, ఆ మంచి ప్రధాని పొజిషన్ లో ఉన్నటువంటి దానియేలు, కిరీటాన్ని మంచి కిరీటాన్ని ధరించుకుంటూ దానియేలు, రాజవస్త్రాలు వేసుకుంటూ దానియేలు, నిత్యము తలను ఒలివతైలతో అభిషేకించుడు దానియేలు ఏం చేస్తాడు, తల మీద ధూళి పూసుకొని గోని పట్ట కట్టుకొని తాను తగ్గించుకొని ప్రార్థిస్తున్నాడు. ఆ తగ్గింపు అనేది మన జీవితంలో ఉండాలి. దేవుని ఎదుటికి వచ్చినప్పుడు మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు నీ స్థితి కనపడకూడదు, లేకపోతే నీకున్న ఫైనాన్షియల్ స్టేటస్ కనపడకూడదు, లేకపోతే నీకున్న బ్యాక్గ్రౌండ్ కనపడకూడదు, కానీ దేవుని ఎదుట నీ తగ్గింపు అనేది అని కనపడాలి. మూడోది హెచ్చింపు అనేది మన జీవితంలో ఉండాలి. దేవుణ్ణి హెచ్చించే వారిగా మనం ఉండాలి. ఆయన యొక్క గుణగణాలను మనము
పరిశీలించేవారు, కనుక గుణగణాలు మనం పొగిడేవారుగా మనం ఉండాలి. ఆయన ఎలాంటి దేవుడు మనము ఎరిగిన వారికి ఉండాలి. ఏం తెలుసుకుని ఉన్నాడు? ఆయన ఒక భీకరుడైన దేవుడు, మహాత్యం కలిగిన దేవుడు అనుకున్నాడు. దేవుని యొక్క అన్ని లక్షణాలు ఆయన అవకాశం పడిన వాడికి మనకు కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని హెచ్చించే వారిగా మనం ఉండాలి. 4వ విషయం మనం చూస్తే ఒప్పింపు, కన్ఫెషన్. పితరులు చేసిన పాపాలు కూడా ఆయన ఒప్పుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నేను చేసిన తప్పు కాదు కదా, ఎప్పుడూ నా పితరులు చేశారు కదా అనుకోలేదు. ఆ యొక్క పాపము, ఆ యొక్క మూలాలు కూడా ఉండకుండా వాటన్నిటి తొలగించుకోవాలని ఆశపడుతూ ఆయన పశ్చాత్తాపడి యొక్క ఒప్పింపు మనం చూస్తున్నాం. ఇంత గొప్ప సిద్ధపాటు కలిగిన తర్వాత ఆయన యొక్క విన్నవింపు మనం చూస్తున్నాం. ఎంత ప్రార్థన చేశాడు? సింపుల్ గా 3 వచనాల్లో ప్రార్థన చేస్తే ఆయనకు వచ్చినటువంటి ఆ యొక్క జవాబు, ఆయనకు వచ్చిన ప్రార్థనకు అంగీకరింపు మనం చూసాం. ఆయనకు వచ్చిన ఆదరింపు మనం చూసాం. అదే ఆదరింపు నీకు కావాలంటే, అదే ప్రార్థన నీ జీవితంలో కూడా అంగీకరించబడాలంటే ఈ సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. ఇక వాక్యాన్ని దేవుడు దీవించిన మనం ప్రార్థనకు వెళ్దాం.